హలో గైస్, వెల్కమ్ టు నాయక్ ఫార్మ్స్. చిక్ బ్రూడింగ్ అప్డేట్ లో లాస్ట్ పార్ట్ ఇది. మన చిక్ బ్రూడింగ్ అయితే 100% సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. చిక్స్ అయితే సక్సెస్ఫుల్ గా బ్రూడింగ్ కంప్లీట్ చేసుకున్నాయి. లాస్ట్ పార్ట్ లో లసోటా బూస్టర్ వేసాం కదా, ఇది 22nd డే. ఈ రోజు డీవార్మింగ్ చేయాలి. డీవార్మింగ్ అంటే ఏం లేదు, నట్టల మందు వేయడాన్ని డీవార్మింగ్ అంటారు. మీకు అవైలబుల్ గా ఉన్న వెటర్నరీ షాప్స్ లో దొరుకుతుంది. తీసుకొచ్చి వాటర్ లో అకార్డింగ్ టు డోసెస్ వేసుకోవాల్సి ఉంటుంది. డీవార్మింగ్ ఎర్లీ మార్నింగ్ చేయాలి, అది కూడా చిక్స్ ని ఖాళీ కడుపుతో ఉండేలాగా చూసుకోవాలి. ఆఫ్టర్ డీవార్మింగ్ 23rd డే నుంచి చిక్స్ ని ఫామ్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది సమ్మర్ కాబట్టి ఈ మాత్రం బ్రూడింగ్ సరిపోతుంది. చాలా మంది గంబోరో బూస్టర్ వేయాలి అది ఇది అని అంటూ ఉంటారు. అదేమంత అవసరం లేదు, ఒక్క డోస్ సరిపోద్ది. దీంతో పిల్లల బ్రూడింగ్ స్టేజ్ దాటిపోయాయి కాబట్టి ఇప్పుడు ఇప్పుడు నేను చేతిలో పట్టుకున్న పిల్ల ఏజ్ వచ్చేసరికి 25 డేస్, దాదాపు 200 గ్రామ్స్ ఉంది. ఇది ఎంత హెల్దీగా అండ్ హైపర్ యాక్టివ్గా ఉందో చూడండి. ఎంత బాగా బ్రూడింగ్ చేసినా 1 or 2 చిక్స్ మోటాలిటీ వస్తుంది ఖచ్చితంగా. మేమైతే 100 చిక్స్ తో చేసాం, 4 చిక్స్ మోటాలిటీ వచ్చాయి. 96 చిక్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని తూచా తప్పకుండా పాటించండి, బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. 1 మంత్ హార్డ్ వర్క్ తర్వాత బ్రూడింగ్ అప్డేట్స్ వీడియోస్ అయితే ఫినిష్ చేసేసాం. మొత్తానికి 99.9% హెల్దీ బ్రూడింగ్ అయితే ప్రజెంట్ చేసాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.